రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 7న ఢిల్లీలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈసీ డేటా ఆధారంగా శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటు వేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన శకున్ రాణి తాను ఒకసారి మాత్రమే ఓటు వేశారని వివరణ ఇచ్చారు. రాహుల్ చూపించిన డాక్యుమెంట్ పోలింగ్ అధికారి జారీ చేసినది కాదని ఈసీ నివేదించింది. తన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఈసీ రాహుల్ గాంధీని కోరింది. రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 7న ఢిల్లీలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈసీ డేటా ఆధారంగా శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటు వేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన శకున్ రాణి తాను ఒక్కసారి మాత్రమే ఓటు వేశారని వివరణ ఇచ్చారు. రాహుల్ చూపించిన డాక్యుమెంట్ పోలింగ్ అధికారి జారీ చేసినది కాదని ఈసీ నివేదించింది. తన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఈసీ రాహుల్ గాంధీని కోరింది. రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆగస్టు 7న ఢిల్లీలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై విచారణ అయితే చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి నెల 7వ తారీఖున రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడం జరిగింది. ఒక రాజకీయ పార్టీని ఆధారంగా చేసుకుని కూడా విమర్శలు కూడా గుప్పించారు. సో ఈ నేపథ్యంలో కర్ణాటకలో సంబంధించిన పోలింగ్ డేటా పైన కూడా రాహుల్ గాంధీ కొన్ని విమర్శలు కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి నోటీస్ అనేది కూడా జారీ చేశారు. ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా నోటీస్ అనేది కూడా జారీ చేసింది. రాహుల్ గాంధీ చేసిన అలిగేషన్స్ ఏవైతేనే వాటన్నింటి కూడా ఒక అఫిడవిట్ రూపంలో సైన్ చేసి ఎలక్షన్ కమిషన్ కు సమర్పించాలి, లేదంటే మాత్రం దీనికి సంబంధించి చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం 2 రోజుల క్రితం సూచించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రాహుల్ గాంధీకి కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి నోటీస్ అనేది కూడా జారీ చేశారు. ఎన్నికల కమిషన్ డేటా ఆధారంగా శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటు వేసిందని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే తను ఒకసారి మాత్రమే ఓటు వేశానని చెప్పేసి శకున్ రాణి అనే మహిళ వివరణ అనేది కూడా ఇవ్వడంతో కర్ణాటకకు సంబంధించిన ఎన్నికల సంఘం నోటీసు అయితే కూడా జారీ చేసింది. అయితే రాహుల్ గాంధీ ఏదైతే మీడియా సమావేశంలో చూపించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది పోలింగ్ అధికారి జారీ చేసింది కాదని చెప్పేసి కూడా ఈ నివేదిక అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ ఆరోపణల పైన ఆధారాలు కూడా సమర్పించమని చెప్పేసి కూడా రాహుల్ గాంధీకి నోటీస్ అనేది కూడా ఇష్యూ చేశారు. ఇప్పటికే ఎన్నికల జాబితాకు సంబంధించిన అంశం అనేది కూడా సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ అంశం అనేది కూడా ప్రస్తుతం కీలక అంశంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా బీహార్ లో ఓటర్ల జాబితా నుంచి 60 లక్షల మందిని డిలీట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన డాటా అనేది కూడా సుప్రీంకోర్టు సబ్మిట్ చేయమని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. రాహుల్ గాంధీ